గుడ్ ఈవినింగ్ అండి. ఇందులో నేను 3 పాటలు రాశానండి. మంచు మనోజ్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, నారా రోహిత్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అలాగే క్లైమాక్స్లో వచ్చే ఒక హృదయాన్ని హత్తుకునే ఒక సన్నివేశానికి సంబంధించిన పాట రాశాను. సత్యసాయి ఆర్ట్స్లో ఎప్పటి నుండో రాద్దామని ఒక గట్ ఫీలింగ్ ఉండేది. ఇన్నాళ్ళకు తీరినందుకు మా డైరెక్టర్ విజయ్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే నన్ను ఈ సినిమాలోకి నేను రావడానికి ముఖ్య కారణం మా రైటర్ సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీచు సార్, ఐ మస్ట్ సే దట్ ఒక సినిమా, ఒక పాటలో, ఒక ఆల్బంలో 1-2 కుదురుతాయి, బట్ 7 పాటలకి 7 పాటలు టెరిఫిక్గా ఇచ్చారు. అంతటి ఎక్స్ట్రావెంజా ఎనర్జెటిక్ సాంగ్లో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. అండ్ సంపత్ సార్, వెల్కమ్ సార్. అండ్ అంటే ముగ్గురు త్రిమూర్తుల్లాగా అనిపిస్తున్నారు నాకు. ఒక త్రైవిక్రమ విస్తరణ చూస్తామేమో 30వ తారీఖున నాకు అనిపిస్తుంది. ఆ విజువల్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అదంతా చూస్తుంటే. ఈ సినిమాలో చైతన్య ప్రసాద్ గారు, భాస్కర్ భట్ల గారు, కసల శ్యామన్న, తిరుపతి గారు, నేను 5గురం రాసాం. అంటే ఎప్పుడో ఒకసారి రేర్గా కుదిరే ఇలాంటి ఒక అంటే ఇంతమంది రైటర్స్ కలవడం ఇలా చాలా అరుదుగా జరిగే సన్నివేశం. ఇంతటి ఒక అందరినీ ఇలా రాయించాలనుకున్న మంచి మనసుకి మా విజయ్ గారికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. పాటలన్నీ టీ సిరీస్ ద్వారా ఉన్నాయండి మార్కెట్లో. మంచు మనోజ్ గారి గురించి నేను అందులో రాశాను. ఏమని అంటే, గజ గజవనికే జగ జగ జగమే మద మద గజమే గజపతి గణకే. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి నాకున్న పదాలను ఉపయోగించి మీ ఎనర్జీని మ్యాచ్ చేశాను సార్. అలాగే వరద క్యారెక్టర్ కూడా ఒక టెరిఫిక్ సాంగ్ రాశాను సార్. చాలా అంటే ఫీలింగ్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. 30వ తారీఖున వస్తున్నాము. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. ఇలాంటి మల్టీ స్టారర్ మళ్ళీ రావాలంటే, ఇలాంటి సినిమాలు హిట్ కావాలండి. నా మనస్ఫూర్తిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణాచారి గారు. అండ్ ద పించింగ్ సాంగ్, ద గిచ్చుడు సాంగ్ రాసినటువంటి మా